ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా ప్రభువ, నీ పాదపీఠం మీద నీ కృపాసింహాసనమును సమీపిస్తున్నాము. దయతో మమ్మల్ని అంగీకరించు. మేము అపరాధులము ప్రభు, మమ్మల్ని పరిశుద్ధపరచు. జీవమును, నిత్య జీవమును నీ వలన మేము పొందుకున్నట్లు మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభు. ఒప్పింపబడలేని మనసు నుండి నీవే తప్పించి మమ్మల్ని అంగీకరింపచేసి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగిల్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువు గల భూమిగా మార్చినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువు గల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. ఈరోజు దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12, 13 వాక్యాలు చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని గూర్చిన ఒక అవగాహన, మనము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఈ వాక్యము ఒక కోణములో మనకు ఉపకారం చేస్తుంది. యాకోబు రాసిన ఈ మాట చాలా స్పష్టతని,
ఒక ఖచ్చితత్వాన్ని మనకిస్తుంది. శోధన సహించడం, ఇవి రెండు మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే అర్ధబిందువు అంటాం, సెమీకోలన్ వచ్చిందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది వచ్చినప్పుడు దాని మొదట ఆజ్ఞ ఉంటుంది, ఆజ్ఞ వివరము సెమీకోలన్ తర్వాత ఉంటుంది. ఈ రెండు వాక్యాల్లో రెండు దేవుని గూర్చిన ఆజ్ఞలు, అంటే దేవుని గూర్చిన సమాచారము ఎందుకు రెండవ భాగములో వివరంగా వ్రాయబడి ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, ఇది ఆజ్ఞ లేదా దేవుని న్యాయ విధి. శోధన సహించువాడు ధన్యుడు, ఆ మాటలోనే ఉంది. శోధన అనేది దుఃఖహేతువు, బాధని కలిగించేది. బాధను, దుఃఖమును భరింపలేని స్థితిని, అబ్బా అమ్మ అనే స్థితి, హృదయాన్ని తల్లడింపజేసేటువంటి గుణం కలిగి ఉంటే దానినే మనము శోధన అంటాం. శోధన ఎందుకంత బాధాకరమైందో రెండవ పదంలో ఉంది. ఏంటది? సహించడము. సహించడం అనేది ఏది కూడా సంతోషానికి వినియోగించము గనక శోధన అనేది బాధను పుట్టిస్తుంది. ఎందుకు బాధను పుట్టిస్తుందంటే మేము ఇంత పూర్వం మనం ఒకసారి చెప్పుకున్నాం. శోధన అంటే వెదకడం, అంతరంగ స్వభావములో వెదకడము, బాహ్యభావములో బలవంతము చేయడము, ఈ రెండు అర్థాలు శోధన కలిగి ఉంటుంది. కనిపించని దానిని కనిపించేలాగా దృశ్యరూపంగా రావడానికి ఉపకరించేది శోధన. అంతేకాకుండా బలహీనతను ఆధారం చేసుకుని బలాన్ని ఉపయోగించి మనలను చెడుతనం వైపు ప్రోత్సహించేది శోధన. ఈ శోధన రెండు పార్శ్వాలు కలిగి ఉంటుంది కనుక దేవుని పార్శ్వమేదో దుష్టుని పార్శ్వమేదో ఈ వాక్యం ద్వారా దేవుడు తన సంఘానికి తెలియచేస్తున్నాడు. శోధన సహించాలి. సహించువాడు ధన్యుడు అంటే పరలోకానికి ఎప్రూవ్ అయినవాడు అని. ధన్యత అనేది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది పరసంబంధమైన మేలు, పరలోకానికి అర్హత పొందడానికి. అది ఇప్పుడు ఒక తరగతిలో 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, హిందీ బాగా చదివేసాడు అనుకోండి, హిందీ అనుమానం లేదనుకోండి, అప్పుడు ఏమయ్యాడు? హిందీ విషయంలో ధన్యుడు అంటే ఇంకా ఉత్తీర్ణతకి ఆ విషయంలో ఇంకా ఢోకా లేదు అని. అలాగ ధన్యతలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ధన్యులు అని, పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ఇలాగ చాలా పదాలు మనం చదువుతాం. ఈ అంశంలో శోధన సహించడము పరలోకానికి ఒక వ్యక్తి ఆ విషయంలో అంగీకరింపబడడం అని అర్థం. ఎందుకు శోధన సహించడం అంటే వివరం ఉంది అక్కడ. శోధన సహించిన వాడు, అతడు అంటే ఎవడవాడు? శోధన సహించిన వాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. అంటే శోధన సహించేవాడు దేనికి అప్రూవ్డ్ పర్సన్, అంటే దేని కొరకు అంగీకరింపబడ్డాడు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి, దేని కొరకు అంగీకరింపబడ్డాడు? బైబిల్ చూడండి. మీరు బంగారం అంటే ఏంటో అర్థం అవ్వదు, మరి గట్టిగా చెప్పండి, ఏం పర్వాలేదు. జీవకిరీటం పొందడానికి అర్హుడు ఎవరు? సహించినవాడు. సహించి ఆ వివరంలో ఏముంది? సహించడము అంటే ఆ బాధలో నిలిచి ఉండడం అని అర్థం, అంతేనా? రెండో భాగం ఏముంది? అతడు శోధనకు సహించినవాడు అంటే శోధనకు నిలిచి ఉండాలి, అంటే పడిపోకూడదు. అంటే ఏం కావాలి ఇప్పుడు అతనికి? బాధను సహించే మనసు ఉండాలి. ఆ మనసును కలిగి ఉండాలి, బాధలో నిలిచి ఉండాలి. దాని నుంచి తప్పించుకొని పోవడానికి కానీ, ఇది నా వల్ల కాదు అనడానికి కానీ వీలు లేని స్థితిని
ఒకడు సంపాదించుకోవాలి. అయితే మనం చెప్పిన జవాబు జీవకిరీటం పొందడం అంటే జీవకిరీటం ఎవరికి అని ఉంది అక్కడ? ప్రభువు తనను ప్రేమించు వారికి ఇస్తాను అని చెప్పిన జీవకిరీటము ఎవరు పొందుతారు? శోధన సహించువాడు. శోధన సహించడానికి ఏ మనసు ఒప్పుకోదు. అందరూ కులాసాగా సంతోషంగా రావాలని చూసుకుంటారు, కానీ ఎవరూ కూడా బాధను, నష్టాన్ని, దుఃఖాన్ని భరించడానికి ఇష్టపడరు. కానీ యాకోబు సంఘానికి ఏంటి రాస్తున్నాడు అంటే, అది ఎవరికో చూడండి, మొదటి వాక్యం చదవండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదరయున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే యెరూషలేములోను లేదా దేవుని సమాజంలో లేకుండా చెదిరిపోయినటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఈ మాటను గ్రహించి దేవునిలో నిలిచి ఉండాలని వాళ్ళందరికీ ఇతను రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో అర్థం ఏంటి అంటే, శోధన 2 విధాలు అని మనం చెప్పుకున్నాం. ఒకటి మేలును వెదికేది, రెండవది కీడును కలిగించేది. ఇందులో 13వ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని గురించి, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. అంటే చెడు కొరకు దేవుని మనసు ఎన్నడూ ప్రేరేపింపబడదు. చెడు విషయంలో అంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడడం నేను విన్నాను. పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత ఎందుకో దేవుడు అలాగ నా మనసుకి అలాగ అనిపించేయడం అని. అలాగే ఎప్పుడు మనం అనకూడదు. మనకి దేవుని గురించి యాకోబు తెలియజేస్తున్నది ఏంటంటే, కీడు విషయమై దేవుడు ఎన్నడును శోధింపబడ నేరడు. ఎవరి చేత శోధింపబడ నేరడు? ఆయన అసలు కీడు విషయమైన ఆలోచనే ఉండదు. అయితే మనకి ఇంతకుముందు చదివిన వాక్యాల్లో కొన్ని ఉన్నాయి. ఏంటంటే, దేవుడు అంతరింద్రియాలను శోధించును అని, హృదయమును పరిశోధించును అని మనం చదివాం. దాని భావం వేరు, దీని భావం వేరు. దేవుడు శోధించడం దేనికోసమో మనము ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో చూడాలి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు. అంటే అర్థమైంది అక్కడికి? అంటే ఏంటి అర్థం? పోయి స్వాధీనం చేసుకోండి అనే? అది మనకు స్వాధీనం అవ్వాలంటే, దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే, అది మనదవ్వాలి అంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. అంటే పితరులకు వాగ్దానం చేశాడు, అబ్రహాముకి చేశాడు, ఇస్సాకు యాకోబులకి చేశాడు దేవుడు వాగ్దానం అని మనం సంబరపడలేదు. మనమైనా పితరులకు ఆ దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశంలో ప్రవేశించాలి అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనము నడుచుకోవాలి. అర్థమవుతుందా? పరధ్యానంగా. అయితే ఇప్పుడు 2వ వాక్యం దానికి జత చేసి ఇంకొక వాక్యం, మరియు దానితో పాటుగా నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. 2వ, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు
ఇది దేవుని యొక్క శోధన. అంటే నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో అది దేవుడు తెలుసుకోవాలి. ఎలా వస్తుంది? ఎవరికైనా సరే అన్నీ అనుకూలంగా ఉండి లాలనగా బుజ్జిగింపుగా చూసి బాగా అమ్మ పెంచింది అనుకోండి. పెంచిన తర్వాత తల్లి అడిగింది అనుకోండి, అమ్మ నేనంటే నీకు ఇష్టమేనా అంటే, ఇష్టమే మమ్మీ అంటుంది. ఏది నాకు ఒక ముద్ది ఇస్తుంది, ఏదన్నా చెప్పండి చేస్తుంది, బాగానే ఉంటుంది. అలా కాకుండా గట్టిగా ఒక బెత్తం తీసుకుని బాదారనుకోండి, బాదిన తర్వాత ఎవరన్నా వచ్చి మీ మమ్మీ మంచిదేనా అంటే అది దెయ్యం అంటారు. అంటే ఏమైంది? సుఖస్థితి ఎప్పుడైతే తొలగిపోయిందో తన హృదయంలో ఉన్నది ఒకటి బయటికి వచ్చింది. మరి కొడితే అలాగ అనకపోతే ఏమంటారు ఎవరైనా? అదే అంటారు. కానీ అప్పుడు దాని అర్థం ఏంటి? హృదయంలో ఉన్న వాస్తవికమైనది ఎప్పుడొస్తుంది అంటే బాధ కలతలో నుండి వచ్చిందే నిజం, సుఖంగా ఉన్నప్పుడు వచ్చినది అబద్ధం. కనుక దేవుడు ఏం చేశాడంటే అణచిస్తాడు. అదే శోధన, ఒక బాధకి గురి చేస్తాడు. మనకు అపోస్తలుడైన పౌలు ఆఖరిగా చెప్పిన సాక్ష్యంలో ఏం చెప్పాడు? నేను నా పరుగును కడముట్టించి. అందులో ఒక మాట మనం తీసుకుందాం, విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటము పోరాడితే. ఈ మాటలు మనం అందరం చెప్పుకుంటాం సరదాగా. పోరాటము అంటే ఏంటి? అవతల నుండి మనం చేస్తున్న దానిని చేయకుండా, మనం నడిచే దారిలో మనల్ని నడవకుండా, మనం ఏది ఇష్టపడుతున్నామో దానిని జరగనీయకుండా సమానమైన బలము అధిక బలము ఉపయోగించి మనల్ని అడ్డగిస్తుంటే మనం పోరాడవలసి వస్తుంది. అంతేనా? అందరూ చాలా సరదాగా చదువుతాం ఆ వాక్యాన్ని, కానీ నిజానికి మనం జాగ్రత్తగా చూస్తే పోరాటం చేశాను అని చెప్తున్నాడు. ఏ పోరాటం చేశాడు? మంచి పోరాటము. అంటే దేనితో పోరాటం చేశాడు? చెడుతో పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ఆ పోరాటం దేనికోసం వచ్చింది? విశ్వాసాన్ని చెదరగొట్టడానికి వస్తుంది. విశ్వాసం అనేది ఏంటి? మన మరణం అవతల దేవుడు మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. అదే మన విశ్వాసం. దాని నుండి మన మనస్సును చెదరగొట్టడానికి మనకెప్పుడు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురవుతున్నప్పుడు దానితో మనము నిత్యము ఉండాలి. పౌలు చెప్పింది అదే, చెడుతో నిత్యము నేను మంచి పోరాటం చేశాను. ఆ పోరాటంలో నేను నా విశ్వాసాన్ని చెడిపోకుండా కాపాడుకున్నాను. అంటే పరలోకము మీదనున్న అపేక్ష నుంచి ఏ పరిస్థితులలోనూ నా మనసులో నుండి దానిని జారిపోనీయలేదు. ఆ అపేక్షనింత కూడా నేను తగ్గనివ్వలేదు. అది పౌలు చనిపోయే ముందు చెప్పిన మాట. అది చదివినప్పుడు మనం ఏం చేయాలి? మరి పౌలుకి ఎందుకు అంత పోరాటం అనే చెప్పాడు. అదే దుష్టుని వలన కలిగే శోధన. విశ్వాస సంబంధమైన మనస్సును చెదరగొట్టడమే దుష్టుని శోధన యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, సాతాను యొక్క శోధన యొక్క ముఖ్య ఉద్దేశము మనలను విశ్వాసము నుండి మళ్లించడం. దుష్టునితో పోరాడేవాడు దుష్ట సంబంధమైనటువంటి స్థితిని, పాప ప్రేరేపణ, అల్పమైన కష్టాలు కలతలను బట్టి మార్గం తప్పిపోయేలాగా అయిపోతాను. ఆ విషయంలో క్రైస్తవ సమాజం చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ దేవుడు 3వ వాక్యంలో చెప్తున్నాడు, ఇప్పుడు ఆ నడిపించిన మార్గం అంతా అంటే 40 సంవత్సరాల్లో పాత నిబంధన బాగా మీరు చదివే ఉంటారు. అందులో కొన్ని చోట్ల ఆహారం దొరకదు, కొన్ని చోట్ల మాంసము దొరకదు, కొన్ని చోట్ల వ్యభిచారం చేసే అవకాశం వస్తుంది, కొన్ని చోట్ల ఏదో నీరుండదు, ఆహారం ఉండదు, మాంసం ఉండదు. ఇలాంటి సుఖాలు ఏవి ఉండవు. ఉండని ప్రతిసారి, అది ఆ లోపము లేమి కలిగిన ప్రతిసారి
నేను వెళుతున్నది పాలుతేనెలు ప్రవహించే దేశము, జీవాధిపతి అయిన వాడు మాకు వాగ్దానము చేసిన రాజ్యం అనే విశ్వాసం నుండి తొలగిపోయేవాళ్ళు. తొలగి నీళ్లు చేదుగా ఉంటే ఒక మాట, ఏదో మాంసం దొరకకపోతే ఒక మాట, చెడుతనం చేయడం వల్ల ఒక, ఇలాగా అపేక్షల చేత కొట్టబడి శోధింపబడి దుష్టుని చేత దేవుని కోపానికి గురయ్యారు. కొన్ని చోట్ల దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు పరీక్షించాడు, ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి చేదు నీళ్లు కలిగేలాగా చేద్దాం అని దేవుడు చేదు నీరునే ఇచ్చాడు. చేదు నీరుని ఇచ్చినప్పుడు అందరూ తప్పిపోలేదు, కొంతమంది ఇదేంటిది, అక్కడ ఉన్నప్పుడే బాగుండేది, ఇంతలాగా ఎంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఈ చేదు నీళ్ళు ఏంటి, దేవుడు ఇవ్వలేదు అని సణుక్కునేవారు. వెంటనే వాళ్ళని దేవుడు శిక్షించేవాడు. వీళ్ళ శిక్షణ చూసి ఊగిసలాడే వాళ్ళందరూ దేవుని వైపు తిరుగుతుండేవారు. మరి ఇదే నీళ్ళ పరిస్థితి మోషేకు, అహరోనుకు, ఇంకా యెహోషువ ఇలాంటి దేవుని ప్రజలకు కూడా అదే చేదు నీరు. మరి వీళ్ళెందుకు సణుక్కోలేదు అంటే, వాళ్ళు హృదయంలో జరిగే ఈ ఘర్షణలో నిలబడ్డారు. వాళ్ళు ఎందుకు ఇది జరిగిందో, అడ్డంగా సముద్రం వచ్చింది, అందరూ సణుక్కున్నారు. మోషే ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుని దేవుని దగ్గర అడగడానికి వెళ్ళాడు. వీళ్ళందరూ తొందరపడుతున్నారు, అవతల ఫరో వస్తున్నాడు, ఈ దారిలో నువ్వు రమ్మంటే నేను ఈ దారిలోనే తీసుకొచ్చాను, వీళ్ళందరూ నన్ను చంపేసేలా ఉన్నారు, ఏం చేయమంటావు అని. అతనికి తెలుసు మోషే ఏంటి, విశ్వాసం గలవాడు, దేవుడు రప్పించాడంటే ఏదో కారణం ఉంటుంది ఇక్కడ అని అతను నమ్మాడు. అల్ప విశ్వాసం అంటే విశ్వాస సంబంధమైన బలహీనత ఉన్నవాళ్ళు వెంటనే దేవునికి విరోధంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. దైవికమైన మనసున్న వాళ్ళు ఎందుకు వచ్చిందో రాని అని, మరి ఏమన్నా ప్రాణం పోతుందేమో, చచ్చిపోతామేమో అని అంటే వాళ్ళు విశ్వాసులు కాదు. దేవుని భక్తి అనే దానికి ఒక శక్తి ఉంటుంది, బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. దేవుని నమ్మిన వాడికి ఒక బలం ఉంటుంది. దేనిని బట్టి? నన్ను సృష్టించాడు, నరులను పోషిస్తున్నాడు, ఈ జీవరాశులన్నింటినీ పోషిస్తున్నాడు, అన్నిటికన్నా అధికుడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు ఆయన ఆడిన మాట తప్పడు, ఆయన వాగ్దానం నెరవేరుతుందని ఆయన మీద గురి ఉంచినవాడు ప్రాణాన్ని పణంగా పెడతాడు. లేదు, హిజ్కియా లాంటి వారు జీవితాన్ని సరి చేసుకోలేనివాడు, నీకు చావు వచ్చింది, చనిపోబోతున్నావయ్యా అని అన్నా, అదే చేసినేమో అతను, నీ ఇల్లు చక్కబెట్టుకో, దోషం ఉంది, కొంచెం తేడా ఉంది అని హెచ్చరిక చేసినప్పుడు అతను గోడ వైపు తిరిగాడు. ఏడ్చినప్పుడు మా ఆయన ఏమన్నాడు, బతికించమనలేదు, ఏం లేదు, కానీ అతను గోడ వైపు తిరిగి కన్నీరు విడుస్తూ దేవునికి ఏమి తెలియచేశాడంటే, నీ ఆజ్ఞల్ని నన్నీ ఎలాగా అనుసరించి నడిచానో నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే ఉదాహరణకి ఆజ్ఞలు 10 అనుకుందాం, 9 చేశాడు, 1 చేయలేకపోయాడు. దేవునికి ఏం తెలియజేశాడు? 9 విషయాలలో నేను సరి చేసుకోగలిగాను. అదే అతను ప్రార్థనలో ఉన్నటువంటి మొర. నీ ఆజ్ఞలని ఎలా నేను అనుసరించి నడిచానో దయతో జ్ఞాపకం చేసుకో అన్నాడంతే. దేవుడు దయ కలిగింది, సరి చేసుకునే ఉద్దేశం ఇతనికి ఉంది. కాబట్టి దేవుని భవిష్యత్తు జ్ఞానంతో చూస్తే అతను ఆ విషయాన్ని సరి చేసుకోవడానికి 15 సంవత్సరాలు సరిపోతుందని దేవుడు నిర్ణయించాడు. మనకేం తెలుస్తుంది? నా పాపాన్ని జయించడానికి నిలబడుతుందా, లేదా క్షణంలోనే మారిపోతానా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, నాకేం తెలుస్తుంది? అది దేవునికి తెలుసు కనుక నీకు 15 సంవత్సరాలు ఇస్తాను, సరి చేసుకోను అని చెప్పాడు. అయిపోయింది. మనం దాన్ని తెలుసుకుని ఏం చేయాలి? మనం ఒకవేళ నిజమే మరణం మన మీదకి వచ్చిందనుకోండి, ఒక అనారోగ్యం వచ్చింది, నీకు చచ్చిపోతానేమో అనిపించింది అనుకో, అప్పుడు వాళ్ళు విశ్వాస సంబంధమైన మనిషి అయితే, దేవుని రాజ్యం మీద దృష్టి ఉన్నవాడైతే ఏం ప్రార్థన చేయాలి? హిజ్కియా చేసినట్టే చేయాలి. ఏమని? ప్రభువా, నువ్వు పిలిచినప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను,
ఈ ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు వీటిని నేను మానగలిగాను, కానీ ఈ ఒక్కదాని విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను. ఈ సమయంలో నేను చనిపోతే ఈ పాపం చేత నేను నిత్య జీవాన్ని పోగొట్టుకుంటానేమో, దయతో ఆలకించు నాయనా అని దేవునికి మనం మొరపెట్టాలి. అప్పుడు భగవంతుడు బ్రతికిస్తాడు, అనుమానం ఏమి లేదు. ఏమో బ్రతికిస్తాడో బ్రతికించడో అంటే నీ భక్తి విశ్వాససహితమైంది కాదు, విశ్వాససహితమైంది కాదు. ఎందుకంటే ఆ ధైర్యం విశ్వాస దగ్గర ఉండాలి. వీటి విషయంలో మనం పరీక్షింపబడాలి. ఒకసారి దేవుని దగ్గర శోధింపడ్డవంటి చూద్దాం. 3వ వాక్యం చూడండి. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయుటకు ఏం చేశాడు ఆయన? నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఒక మాట తెలియజేసి, ఏంటది అంటే, ఈ లోక సంబంధమైన అంశాలను బట్టి, విషయాలను బట్టి, ఆదాయాన్ని బట్టి, సుఖాన్ని బట్టి మాత్రం నువ్వు బ్రతకవు. దేవుని మాట వలననే ఒకడు యుగయుగాలు జీవిస్తాడు, దేవుని మాటను బట్టే ఒకడు శాశ్వత కాలం బ్రతుకుతాడు అనే సంగతి మనకి తెలియజేయాలి దేవుడు. అది మనం గ్రహించాలి, గైకొనాలి. గైకొనాలంటే ఏం చేస్తాడు దేవుడు? నీకు ఆహారాన్ని దూరం చేస్తాడు. ఆహారాన్ని దూరం చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు మనకు పెద్దలు చెప్తుంటారు, డేగలు పెద్ద పెద్ద ఎత్తైన చోట్ల గూడు కట్టినవి ముళ్ళుతో కడుతుంది. అది ముందు పెద్ద పెద్ద ముళ్ళున్న బలుసు కంపలు లాంటి వాటితో గ్రద్దలు గూళ్ళు కడతాయి. దాని మీద మెత్తటి దూది లాంటి వెంట్రుకలు, దాని వెంట్రుకలు కూడా లాగేసుకుంటుంది. ఇది లాక్కొని మెత్తగా చేసి దాని మీద గుడ్డు పెడుతుంది. పిల్లలు చేసిన తర్వాత అవి ఎగరడానికి శక్తి వచ్చినప్పుడు మొత్తం అదేం చేస్తుందంటే గూటు మీద ఉండి ఆ ముళ్ళు మీద ఉన్న మెత్తటి అంతటిని, పీచు కానీ వెంట్రుకలు కానీ మొత్తాన్ని తీసేస్తుంది. తీసేస్తుంటే అప్పటి వరకు మెత్తగా పడుకొని ఉన్న, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి తెలుస్తుంది, దాని గూడుని అది ఎలా కట్టుకుంటుందో, దాన్ని ఎలాగా చెదరగొట్టుకుంటుందో. అది ఎప్పుడైతే మెత్తటి పదార్థాన్ని తీసేస్తుంటుందో అప్పటి వరకు దాని మీద నడిచిన ఈ పక్షి పిల్లకి ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. ముళ్ళు గుచ్చుకుంటే ఎవరైనా కాలు ఆనగలమా? ఆనలేం. ఇది చూస్తే చాలా ఎత్తులో గూడు కడుతుంది. అప్పుడు అదేం చేస్తుందంటే రెక్కలు చాపి దాని మీద కాళ్ళు ఆనకుండా కొట్టుకుంటుంటుంది. పిల్ల కదా, ఎంతసేపు కొట్టుకుంటుంది? కొంతసేపు, మళ్ళీ ఆనేసరికల్లా మళ్ళీ గుచ్చుకుంటే మళ్ళీ కొట్టుకుంటుంటుంది. అలాగా మరి ఆ ఎగరడం వేరు, మనం ఈ పిచ్చికిలు ఎగరడం వేరు. దానికి అంత స్థాయి దానికి కావాలి అంటే దాని శిక్షణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అలా ఎగిరి కొన్నిసార్లు పడిపోతాయి. అవి తట్టుకోలేక, అంతసేపు రెక్కలాడించలేక, బలం చాలక పిల్లలు గూట్లో నుంచి కిందన పడితే మళ్ళా త్వరగా కిందకు వచ్చి దాన్ని మీదన ఎక్కించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఆ గూట్లో పడేస్తుంటుంది. అంటే ఇంక ఇవన్నీ వేరే విషయాలు. తల్లి గురించి పిల్లప్పుడు ఇప్పుడు దాకా ఏమనుకుంది, ఆ తర్వాత ఏమనుకుంటుంది అని మొత్తానికి అది ఎగరడం, అది ఎత్తుకి ఎగరాలి, ఇలాగ ఎగరకూడదు. ఇలాగ ఎగిరి ఒప్పుకోదు. అది పైనుండి ఎగిరేలాగా అది చేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఏమనాలంటే తల్లి పెట్టిన శోధన. దేనికి? ఆ పిల్లకి. ఆ శోధన అది సహించింది కనుక అది ఎగరగలిగింది. ఆ శోధనను సహించలేక మళ్ళీ మళ్ళీ పడిపోతే, కోతుల దగ్గర ఒక గుణం ఉంటుంది, పిల్లల్ని పొట్ట కరిపించుకొని కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి ఎగురుతుంది. కావాలని ఎగురుతుంది అది. ఎందుకంటే మీరు కోతుల గురించిన చదవండి వాటి గురించి. ఎందుకు ఎగురుతుంది అంటే, ఏ పిల్ల అయితే పట్టు వదిలి పడిపోద్దో దాని గురించి కోతి పట్టించుకోదు. అది తల్లిని కోరుకోవాలి. అది ఇంకొక దృష్టి దానికి రాకూడదు, భయము బెంగ రాకూడదు, తల్లిని నమ్మాలి. అది
ఆ రాళ్ళు ఎగిరిపోయినప్పుడు ఏదన్నా రాలిపోతే ఇక అది పోయినట్టే, ఇక దానికోసం కోతి వెళ్ళి వెతకడం ఉండదు. ఏదైతే తల్లిని అంటిపెట్టుకుని ఉండగలుగుతుందో అదే బ్రతుకుతుంది. కనుక దేవుని పిల్లారా, మనం శోధనలోని ఉన్నప్పుడు కీడు కొరకు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదు. నష్టానికి దేవుడు మనల్ని ఎప్పుడు శోధించడు. నువ్వు శోధనలో నిలిచి ఉంటే దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. ఎవరైతే దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, ప్రేమించి దేవుని వెంబడించే వారికి దేవుడు ఏర్పాటు చేసిన జీవకిరీటం, అది మన కోసం చేసింది కాదు. అంటే అందాక అనుకుందాం, దేవుడు తనను ప్రేమించిన వారి కోసం ఏర్పాటు చేసిన జీవకిరీటము శోధన సహించి నిలిచిన వాడికి వస్తుంది. ఈ వాక్యం మనం ఇప్పుడు ఈ యాకోబు పత్రికలో వాక్యం చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందడానికి ఎవడు అర్హుడు అంటే ఎవరు? శోధన సహించినవాడు అర్హుడవుతాడు. ఆ శోధనలో మనం ఉన్నప్పుడు కీడు కొరకు నేను శోధింపబడుతున్నాను అని విశ్వాసి అనుకోకూడదు. మనలో లోపాలు ఉంటాయి దేవుని పిల్లలారా. దేవుడు లోపాల నుండి విడిపించి సరిచేయడానికే ఆసక్తి కలిగి ఉంటాడు, కానీ లోపాలను బట్టి మనల్ని చంపడానికి కాదు. యోబు లాంటి వాళ్ళందరూ చెప్తారు కదా, దేవా నీవు పట్టి గనక ఒకడిని చూస్తే ఎవడు రక్షింపబడగలడు అంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని ఆమూలాగ్రం గనక పరిశీలన చేశాడంటే మనం ఎక్కడో దగ్గర దోషులం అవుతాం. కానీ దేవుడు దోషాన్ని పట్టుకోవడానికి కాదు, దోషము నుండి విడిపించడానికి. సాతానైతే దోషాన్ని పట్టుకొని ఉండడానికి శోధిస్తాడు, దేవుడైతే దాని నుండి విడిపించడానికి మనకు శోధనను అనుమతిస్తాడు. కీడు కొరకు మనకెన్నడు దేవుడు శోధన కలుగచేయడు. దేవుడు ఇచ్చాడు, దేవుడి చేత శోధింపబడుతున్నానన్న మాట, ఈ మాట కోసమే నేను మీకు చెప్తున్నాను. దేవుని చేత నేను శోధింపబడుతున్నానని మనం ఎవ్వరము ఆ మాట ఆడకూడదు. మనం యోబు జీవితంలోని శోధన అంటే అసలు అతగాడొక్కడే మనకు ఉదాహరణ దొరుకుతాడు. ఏంటి శోధన అతనికి అంటే, దేవుడు దగ్గర దుష్టునికి వచ్చిన వివాదం అది. దుష్టుడు ఏమంటాడంటే, నువ్వు అతనికి సుఖాన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, నువ్వు అతనికి ధనాన్ని ఇచ్చావు కాబట్టి స్తుతిస్తున్నాడు, అతనికి పిల్లల్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, అతనికి ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. అది సాతాను భౌతికమైనటువంటి అభిప్రాయం. దేవునిది అంతరంగమును బట్టి అభిప్రాయం కలిగి ఉంటాడు. దేవుడు ఏమంటాడంటే అది కాదు. అతడు దౌర్భాగ్యం అంతటిని విసర్జించినవాడు. అసలు అలాంటి వాడు ఈ భూమి మొత్తం మీద ఎక్కడా లేడు. దేనిని బట్టి లేడు? అతని అంతరంగ స్వభావాన్ని బట్టి లేడు అని దేవుడు అంటాడు. లేదు నువ్వు ఇలాగ అంటున్నావు, కానీ నిజానికి వీటిని బట్టే యోబు నిన్ను స్తుతిస్తున్నాడు, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనేది సాతాను యొక్క అభిప్రాయం. దేవుడు అతని హృదయంలోకి చూసినప్పుడు అసలు ఇవేవి కారణాలే కాదు. ఎందుకని కారణాలు కాదంటే, దాన్ని ప్రేమించిన వాడైతే దాచుకుంటాడు. యోబు స్టేట్మెంట్ ఉంది, బీదవాడు ఎవడైనా నాకు కనబడితే నేను ఇలా చూశాను, నా గొర్రెబొచ్చు వలనంటే రగ్గులు తయారు చేసి నేను బట్టలు చలి కాసుకోవడానికి చలిగా బాధపడుతున్న వాడికి నేను ఇచ్చాను. దిక్కుమాలిన వాడు నన్ను తండ్రిగా భావించేలాగా దిక్కుమాలిన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. తండ్రి లేని వాడికి నీకెందుకురా, నేను ఉన్నాను కదా, నన్ను మీ నాన్న అనుకో, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను చదివిస్తాను, నేను ఏదో మొత్తానికి అలాంటి భావన సృష్టించేవాడు. యోబు సంపాదన దరిద్రులకు బీదలకు వెళ్తూ ఉండేది. కానీ దుష్టుడు ఎలాగంటే దేవుడు అనుమతించాడు. అనుమతిస్తే ఏమైంది? అన్నీ తీసేసిన తర్వాత కూడా యోబు ఏం చేశాడు? విశ్వాస సహితమైన మాటనే
లోపల ఉన్నదేదో అప్పుడు అది బయటికి కనవచ్చింది. ఇక తర్వాత సాతాను మరి ఆ ఊసెత్తలేదు. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనము దేవుని వలన ఎన్నడూ శోధింపబడము, మనము పరిశోధింపబడతాం. దేవుని యొక్క శోధన లేదా పరిశోధన మన అంతరంగంలో ఉన్న సంగతిని రుజువు చేయడానికే, పరీక్షింపబడ్డానికే. అలాగున్నావో లేదో, ఆ స్థాయి కలిగి ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి. ఆ స్థాయి నీకు లేకపోతే మరలా దేవుడు నీకు ఆ స్థాయిని కలుగజేస్తాడు. కనుక మనము ఈ రోజు నుండి ఒక అభిప్రాయంలోకి రావాలి. మనము ఆ మాత్రం ఈ మాత్రం దేవునిలో ఒడిదుడుకుల జీవితం జీవిస్తున్నా దేవుడు మనల్ని విడిచిపెడతాడని మీరు ఎప్పుడు భావించకండి. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టాడు. దోషము అనే దానిని బట్టి ఏనాడు మనము సంతోషించకూడదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభు దగ్గర మన కలత కలిగినప్పుడు, నాకు కలిగిన అనారోగ్యం కానీ లేదా నష్టం కానీ నా పాపం వలన వచ్చిందా లేకపోతే దుష్టుని వలన వచ్చిందా ఆలోచించండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకని పరిశుద్ధులు స్తుతించినట్లుగా నీ దండము ఉంది కదా, నా మీద భారముగా ఉన్నది అని మనకు కొన్ని సూచనలు దేవుని వలన ఉన్నాయి. మనం తప్పులోకి వెళ్తున్నప్పుడు దేవుడు తన పిల్లల్ని ఒక తండ్రి ఎలా శిక్షిస్తాడో అలాగ మనల్ని కొడతాడు. అదే మనకు ఏదో జబ్బో జ్వరమో ఏదో అనారోగ్యం కలుగుతుంది. ఆ మంచం మీద ఉండి ఊరికే మాత్రల కోసం చేయి చాపకుండా కొంచెం ఆలోచించుకొని, ప్రభువా ఇది దేని కొరకు నాకు వచ్చింది అని కొంచెం ఆలోచించండి. ఒకవేళ ఏదైనా ఒక దోషం కనిపించింది అనుకోండి, ఎవరినైనా తూలనాడడము, ఎవరి గుట్టులన్నా బయట పెట్టడము, ఎవరి ఎడలన్నా ఏదైనా దోషం చేయడము ఏదైనా ఉంటే ఒప్పుకోండి. దానివల్ల వచ్చిందైతే తగ్గిపోతుంది. తొందరపడవద్దు. ఇది దేవుడు చంపేస్తారని మాత్రం అనుకోకండి సుమ్మ. దేవుడు ఎన్నడూ మనకు కీడు చేయడు. నీవు ఇంకా 100 పాపాలు చేసే మనిషివైనా దేవుడు అతన్ని చంపడు. దైవ నియమంలో ఇది ఖచ్చితంగా లెక్కింపబడి ఉంది. నీవు చనిపోయే, నీకు ఏర్పాటు చేయబడిన ఆయుష్కాల దినాలకు ముందుగా దేవుడు నీ ప్రాణాన్ని ముట్టడు. ఎందుకంటే ఆఖరి క్షణం వరకు నీవు రక్షణ పొందుతావనే, మారు మనసు పొందుతావనే, పశ్చాత్తాపడతావనే దేవుడు చూస్తాడు. ఆఖరి క్షణం వరకు దేవుని వల్ల నీ ప్రాణం ఎప్పుడు పోదు. బెంగపడకండి. ఏది వచ్చినా శోధనను సహించండి. అంతేగాని మనం చనిపోతే నరకానికి పోతానేమో, చనిపోతానేమో ఆ బెంగ వద్దు మీకు. దేవుని వలన ఎప్పుడూ మనకు ఆ బెంగ ఉండవు. దేవుడు కీడు విషయమై మనకెన్నడూ ఏ శోధనను అనుమతించడు. హృదయము పరీక్షింపబడుతుంది అంతే. ఆ శోధనలో నిలిచి ఉండండి, దాన్ని గెలవండి, దేవుని చేత అప్రూవ్డ్ అని రాయించండి. శోధన గెలవండి. అది నీతిమంతులకు దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని తీసుకోవడానికి సమర్థత కలిగి ఉంటుంది. వారి కొరకు, అలాంటి వారి కొరకు ఏర్పాటు చేసిన జీవ కిరీటం మన తల మీద అలంకరించబడుతుంది. కనుక శోధన సహించడం విషయంలో సంఘములో విశ్వాసులు ఎప్పుడు భయపడవద్దు. మనం ఎన్నడూ నశించిపోము. ఏ శోధనైనా మనల్ని పరిశుద్ధపరుస్తుంది, నిగ్గు తేలుస్తుంది, మన వన్నె పెంచుతుంది. దీని గురించి పేతురు చెప్పిన ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి, 6వ వాక్యం. అంటే ఇంకా పైకి మీరు తర్వాత చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. జాగ్రత్తగా చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత
పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని పిల్లరా, అర్థమవుతుందా? ఇది శోధన అనేది మనకు వన్నె తెస్తుంది. ఆ వన్నె లేదా ఆ మెరుగు ప్రభువు వచ్చినప్పుడు ఈ 3 సంగతులకి కారణమవుతాయి. మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతాయి. ఘనత అంటే ఒక్కడికే ఉండదు, 10 మందిలో ఒకడికి ఘనత. అంతేనా? నంబర్ 1 ఎంతమంది ఉంటారు? ఘనత వహించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక సమూహంలో ఒకడే ఉంటాడు. ఇంతటి శక్తి శోధనను సహించడంలో ఉంది. విశ్వాస విషయంలో బలహీనపడకండి. ఏదైనా నష్టం వస్తే గుర్తుపెట్టుకోండి, శోధనలో మనకు నష్టం వస్తే అది భూ సంబంధమైనదే అయి ఉంటుంది. ఖచ్చితంగా డబ్బన్నా ఖర్చు అయిపోతుంది, లేదా శరీరం ఆరోగ్యం అన్నా క్షీణిస్తుంది, లేదా నా సొంత వాళ్ళని ఎవరన్నా నేను కోల్పోవలసి వస్తుంది, ఏదైనా వస్తుంది. ఏదైనా పోయేది ఏంటి అంటే భూ సంబంధమైన విషయమే నష్టం వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయములో ఘనత యేసుక్రీస్తు ఎదుట ఘనత కలిగేలాగా చేస్తుంది. కనుక శోధన వచ్చినప్పుడు దేవుని వలన శోధన వచ్చిందని అనకూడదు. శోధన వచ్చినప్పుడు క్రైస్తవుడు దాన్ని సహించడానికి మనసుని స్థిరపరచుకోవాలి. దాని వలన కలిగే మేలు ఇక్కడ రాయబడి ఉంది కదా. శోధన వలన కలిగే బాధ, దుఃఖము సహించడం క్రైస్తవుడికి జీవ కిరీటాన్ని పొందడమే. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఎన్నడూను కీడు చేత శోధింపబడ నేరనివాడా, నీకు స్తోత్రము. శోధనలో చిక్కుకొని ఉన్న నీ దాసుల ఎడల దయాదృష్టిని నిలిపిన దేవా, నీకు స్తోత్రములు. నీ వైపు చూడగలిగిన వాడు, విశ్వాస సంబంధమైన మనస్సు కలిగి ఉన్నవాడు తప్పనిసరిగా శోధనలో నిలిచి ఉండి దానిని గెలిచి ప్రభువా నీ వలన బహుమానం పొందడానికి సిద్ధపడతాడు. అలాంటి శక్తిని, బలమును, మెళకువను ఇచ్చే దేవుడవు నీవే. సర్వశక్తిమంతుడా, ఈ వాక్యం వినిన మమ్ములను శోధన సహించు వారముగాను దాని యందు నిలిచి ఉండి విశ్వాస సంబంధమైన నష్టాన్ని ఏమాత్రము కలుగజేసుకొనక నీవు నీ ఎడల భయభక్తులు గల వారికి నీవిచ్చే జీవకిరీటం పొందడం మీద దృష్టి నిలపడానికి కృప చూపించు. శోధనను సహించడం మాకు దయచేయ ప్రభువా. నాయన, నిత్య జీవం కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. వ్యర్థమైన ఆలోచన నుండి, విశ్వాసం నుండి, చెదరగొట్టు మాటల ప్రభావమును మా మీద చూపే మనుషుల బలము నుండి, దుష్టు నుండి మమ్మల్ని తప్పించి నీతి మార్గంలో నిలుపుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.